కోరికలను నెరవేర్చుకుంటారు. అందరి తల్లిదండ్రుల యొక్క కోరికలు నెరవేరవు. తాను ఒకటి ఊహించుకుంటే వాళ్ళ వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి భగవంతుడు వేరొక రకంగా నిర్ణయించవచ్చు. కానీ ఈవేళ మన నిజాముద్దీన్ ఇందాకనే వాళ్ళ తండ్రిని ప్రశంసించాను నేను, కొడుకు కంటే కూడా. కొడుకుని దీవించబోతూ తండ్రిని ప్రశంసించాను. దీనికని అంటే ఆ తల్లిదండ్రులు ఆ ప్రశాంతమైనటువంటి భౌతిక జీవనాన్ని గడిపేటువంటి సమయంలో వాళ్ళ యొక్క మనస్సులు ఎలా ఉంటే అలా పుడతారు అని శాస్త్రం. నాకు ఉత్తమమైనటువంటి సంతానం కలగాలి, నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి భావన తల్లిదండ్రులకు కలిగినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిని బట్టి, అలాగే పిల్లల యొక్క మనోగతాలను బట్టి, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి పిల్లలు పెరుగుతారు. పిల్లలు పెరిగిన తర్వాత ఆ పిల్లల యొక్క అభివృద్ధిని చూస్తూ నాకంటే ఉన్నతమైనటువంటి దశలో ఉన్నాడు నా పిల్లలు అన్నప్పుడు తండ్రికి కలిగేటువంటి ఆనందం వర్ణనాతీతం. ఆ పిల్లలు ఎలా ఉండాలి? దైవ భక్తి, పాప భీతి, సంఘ నీతి, మూడు ఉండాలి. ఏ మానవుడికైనా దైవ భక్తి, పాప భీతి, సంఘ నీతి ఇది ప్రధానం. నాస్తికులై ప్రవర్తించకూడదు. భగవంతుడు ఉన్నాడు అని, పాప పుణ్యాలను లెక్క కడతాడని, మన జీవితంలో పాపకార్యాలు చెయ్యకూడదని, మంచి మార్గాన్ని ఉండాలి అని, దైవ మార్గాన్ని ఉంచి మానవుడు మంచిగా నడుస్తూ ఉంటే దైవం సహాయపడతాడని భావించి ఆ దేవదేవుణ్ణి నమ్ముకుంటూ నడవాలి. ఇది దైవ భక్తి. ఇక రెండవది పాప భీతి. అంటే పాప కార్యాలు కనుక చేసినట్లయితే మన జీవితాలు దుర్భరంగా ఉంటాయి. కొందరి జీవితాలు చూడండి, వికసించిన పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. కొందరి జీవితాలు ఎండిపోయి ఉంటాయి. ఒక చిన్ని ఉదాహరణ, మనం కారులో కానీ బస్సులో కానీ వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని మొక్కలు కనపడతాయి. కొన్ని మొక్కలు ఎండిపోయి కనపడతాయి, కొన్ని మొక్కలు పచ్చగా కనపడతాయి. నేను వాటిని పరిశీలిస్తాను. దేనికని ఇవి ఎండిపోయి కనపడుతున్నాయి, దేనికవి పచ్చగా ఉన్నాయి అంటే ఇక్కడనే జాగ్రత్తగా జ్ఞానంతో వినాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఎంత జ్ఞానంతో వినాలి అంటే సూక్ష్మంగా వినాలి. దేనికనవి ఎండిపోయి కనపడుతున్నాయి, ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టు పచ్చగా దేనికి ఉన్నది అంటే ఆ మొక్కలో ఉన్న కనపడకుండా ఒక వేరు ఉంటుంది. వేరు పైన చూసి మనం మోసపోకూడదు. లోపల ఉన్నటువంటి వేరు ఇంకా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి నీటిని తాకుతూ ఉన్నది. బాగా అర్థమైంది అనుకుంటాను. లోపల ఉన్నటువంటి ఆ నీటిని తాకుతున్నది, అందుకని అది పచ్చగా ఉంది. ఎండిపోయినటువంటి దేనికని ఎండిపోయింది అంటే అది పైనే ఉన్నది, దాని వేరు లోపలికి వెళ్ళి నీటిని తాకటం లేదు, అందుకని ఎండిపోయింది. ఈ లోకంలో కొందరి జీవితాలు ఎండిపోయి ఉంటాయి, కొందరి జీవితాలు పచ్చగా ఉంటాయి. దేనికని అంటే మొక్కలాగానే. ఈ మొక్కలో లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నవే, ఆలోచనలు హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి తాకాలి వేరు. అది తాకకుండా పైన మాటలు పెదవుల మీదనే కనుక ఉంటే అతడు అభివృద్ధి చెందలేడు. పెదవుల మీద మాట్లాడేటువంటి ప్రతి మాట హృదయానికి తాకాలి. ఆ వేరు కనుక లోపల ఉన్నటువంటి కనపడక ఉన్నటువంటి నీటిని తాకటం వలన పైన ఉన్నటువంటి చెట్టు కడకలాడినట్లు ఎవరైతే హృదయంలో పెదవుల మీద దొంగ మాటలు చెప్పకుండా, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడకుండా లోపల హృదయానికి ఎవరికైతే తాకిందో అతని హృదయం, అతని జీవితం వికసించినటువంటి పచ్చని చెట్టులా కడకలాడుతుంది. అలా కాకుండా పెదవుల మీదనే మాటలు చెప్పి, పెదవుల మీదనే నడిచి హృదయంలో కనుక లేకపోతే ప్రేమ, ఇవి పాపభీతి, అతని హృదయం ఎండిపోయినటువంటి చెట్టులా ఉంటుంది. అందుకని మానవులు కొందరు కష్టాలు, కొందరు సుఖాలు కలుగుతున్నాయి. కాబట్టి పాపభీతి
పాపకార్యములను మనము చెయ్యకూడదు, పుణ్యకార్యాలే చెయ్యాలి. ఈవేళ మనం అందరం దేనికొని వచ్చాము ఇక్కడికి దేనికని నాకు మైక్ ఇచ్చారు, దేనికని కేక్ కోశారు? ఎంతమందో మన గ్రామంలో ఉన్నారు, అందరూ మంచివాళ్ళే. ఇంకొంచెం మంచివాడు మన నిజాముద్దీన్. అందరూ చెడ్డవాళ్ళు ఎవరో ఉంటారు, అందరూ మంచివాళ్ళే. ఎవరికి తోచిన సహాయం చేస్తున్నారు. ఈయన భగవంతుడు ఏ జన్మలోనో ఏ పుణ్యం చేశాడో ఆయన గర్భాన పడ్డాడు. ఇందరినే వాళ్ళ నాన్నను కూడా స్తుతించాడు, మంచిగా చెప్పాను. ఆయన అన్నాడు ఆ దైవం ఇచ్చాడండి అన్నాడు. చూడండి ఆయన చూడండి, నేనే అన్నాడా? సహజంగా ఏమంటారంటే అబ్బాయి పుట్టాడంటే మన ఒకసారి అద్దంలో చూసుకొని మీసాలు పెంచి అబ్బో నా బలం వల్ల మన యొక్క వల్ల అబ్బాయి పుట్టాడు. కానీ వాళ్ళ నాన్న ఏమన్నాడు? వాళ్ళ నాన్నగారు ఏమన్నాడు? ఆ హృదయాన్ని నేను చూస్తాను, మనిషిని నేను చూడను, హృదయాన్ని చూస్తాను. ఏమన్నాడు ఆయన? ఆ దైవం నాకు ఇచ్చినటువంటి వరం.